ఒంట్లో నలతగా ఉంటే ఖర్జూరం తినాలని చెప్తుంటారు పెద్దలు. అదీకాక తీయటి రుచితో నోరూరించే ఈ పండు అంటే ఎవరికైనా ఇష్టమే. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమయం అని లేకుండా వీలు కుదిరినప్పుడల్లా డేట్స్ తినేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు జరగడానికి బదులుగా ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 90% మంది ఖర్జూరాలను తినేటప్పుడు ఇదే తప్పు చేస్తున్నారని, ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. డేట్స్ ను సరైన సమయంలో సరైన విధానంలో తీసుకున్నప్పుడే దీని ప్రయోజనాలు మనకు అందుతాయని, లేకపోతే నష్టాలే ఎక్కువ ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఖర్జూరం తినేటప్పుడు దాదాపు 90% మంది ఇలాగే చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో మీకు తెలుసా? అలసటను దూరం చేసి తక్షణ శక్తిని ప్రసాదించి మనసును, శరీరాన్ని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది ఖర్జూరం. అందుకే దీన్ని సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. తినగానే ఒత్తిడి, ఆందోళన మటుమాయమయ్యేలా చేసి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. తరచూ రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు డేట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఐరన్, కాల్షియం ఎముకలు గుల్లబారకుండా చేస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రుచిలో తీయగా ఉన్న రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూడటం దీనికున్న మరో ప్రత్యేకత. రొమ్ము, ఊపిరితిత్తుల వంటి క్యాన్సర్లను నిరోధించగల శక్తి ఖర్జూరానికి ఉంది. ఇన్ని ప్రయోజనాలున్న ఖర్జూరాన్ని సరైన విధంగా ఎలా, ఎప్పుడు తినాలో తెలుసుకుందాం రండి. పొద్దున లేవగానే ఖర్జూరం తింటే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువగా ఖర్జూరం తింటే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు. మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే ఖర్జూరాల్లో 90% చక్కెర ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో అధిక మొత్తంలో డేట్స్ తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అదీ కాకుండా రోజుకు 6 లేదా 7 మాత్రమే తినాలి. ఎండు ఖర్జూరాలైతే 2 తీసుకోవాలి. పరిమితికి మించి తిన్నారో అది మీకు చాలా ప్రమాదకరం. మోతాదు మించకుండా ఖర్జూరం తింటే బరువు తగ్గటంతో పాటు గుండె, కాలేయం సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. లేకపోతే అధిక బరువుకు కారణమవుతుంది. అధిక ఫైబర్ ఉన్నందున ఖర్జూరాలు జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. భోజనం తర్వాత డేట్స్ తీసుకుంటే కడుపు నిండుగా అయినట్టు అనిపించి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలా చేయటం జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. డ్రై ఫ్రూట్స్లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరిగేందుకు కారణమవుతాయి. కిడ్నీ సమస్యలు, అలర్జీలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు డేట్స్ తీసుకోవాలి. ఖర్జూరంలో ఉండే సల్ఫేట్లు ఆస్తమా, శ్వాస సమస్యలు మరింతగా పెరిగేలా చేస్తాయి. సాధారణంగా చాలా మంది ఖర్జూరాలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతుంటారు. అయితే ఫ్రిడ్జ్లో 6 నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన డేట్స్ తినటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.